ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లందరికీ మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూద్దాము. ముఖ్యంగా ఇలాంటి పథకాలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ముఖ్యంగా చూస్తే ఎస్బీఐ ఉయికేర్ అనే పిలువబడే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ని అయితే అందజేస్తుంది. అంటే ఎస్బీఐ బ్యాంక్ వచ్చి చాలా రకాల స్కీమ్స్ అయితే అందజేస్తుంది సీనియర్ సిటిజన్ల కోసం. ఒకసారి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, అలాగే మీకు ఎంత వడ్డీ వస్తుంది అనేది జస్ట్ ఒకసారి తెలుసుకుందాము. వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే దయచేసి ఒక లైక్ చేయండి. ఎస్బీఐ ఉయికేర్ అని పిలువబడే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ని అందిస్తోంది. ఇది సీనియర్ సిటిజన్లకు 5 నుండి 10 సంవత్సరాల వరకు అధిక వడ్డీ రేట్లను అయితే అందజేస్తోంది. ఒకవేళ ఇందులో కనుక మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మార్చి 31, 2024తో లాస్ట్. అలాగే మనకి చూసినట్లయితే గతంలో సీనియర్ సిటిజన్ రేట్స్ వేరేగా ఉండేవి. 27/12/2023 అంటే లాస్ట్ ఇయర్ నుంచి సీనియర్ సిటిజన్ల కోసం రేట్లు అయితే మార్చారు. మీరు కనుక 7 నుంచి 45 రోజుల్లోపు డిపాజిట్ చేసినట్లయితే మీకు 4% వడ్డీ వస్తుంది. 46 రోజుల నుంచి 179 రోజుల్లోపు మీరు కనుక మీ అమౌంట్ డిపాజిట్ చేస్తే 5.25% వస్తుంది. అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల్లోపు డిపాజిట్ చేస్తే 6.25% వస్తుంది. అలాగే 211 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు మీరు కనుక డిపాజిట్ చేస్తే అమౌంట్ని 6.5% వస్తుంది. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపులో కనుక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు మీరు డిపాజిట్ చేస్తే 7.3% అయితే కనుక రావడం జరుగుతుంది. అలాగే 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ లోపు కనుక మీరు డిపాజిట్ చేస్తే 7.5% వస్తుంది. 3 నుంచి 5 సంవత్సరాలు చేస్తే 7.25% వస్తుంది. ఒకవేళ మీకు నచ్చితే 3 సంవత్సరాలు డిపాజిట్ చేసుకున్నట్లయితే 3 సంవత్సరాలలోపు 7.5 వస్తుంది. తీసి మళ్ళీ కూడా మీరు ఎఫ్డి చేసుకోవచ్చు. 7.5% వడ్డీ వస్తుంది. ఇక 5 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాల లోపు చేస్తే 7.5 ఇస్తారు. అలాగే ఎస్బీఐ అమృత్ కలశ్ పథకం కూడా ఉంది. ఇది 400 రోజుల డిపాజిట్ పథకం. అంటే సంవత్సరం మీద కొద్ది రోజులు ఎక్కువ. ఇందులో కూడా మీకు అత్యధికంగా 7 నుంచి 6 అంటే 7.5% కంటే ఎక్కువగా వడ్డీ అయితే వస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మార్చి 31, 2024 లాస్ట్ డేట్. అలాగే ఎస్బీఐ గ్రీన్ డిపాజిట్లు కూడా ఉన్నాయి సీనియర్ సిటిజన్ల కోసం. ఇందులో కనుక మీరు తీసుకుంటే 1111 రోజులు ఒకటి ఉంది. అలాగే 1777 రోజులు ఒకటి వ్యవధిలో ఉంది. దీంట్లో 7.15% మీరు వడ్డీ అయితే తీసుకోవచ్చు. రిటైల్ డిపాజిట్లపై 222 రోజుల వ్యవధిలో పెడితే మీకు 7.40% అయితే వడ్డీ వస్తుంది. ఇంకా అలాగే సర్వోత్తమ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు అని కూడా ఉన్నాయి. ఇవి 2 ఏళ్ల కాల వ్యవధిలో 7.9% వడ్డీ ఇస్తాయి. 1 సంవత్సరం కాల పరిమితికి రిటైల్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.5% పైన వడ్డీ అయితే ఉండడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఇందులో ఏమైనా పెట్టుబడి పెట్టాలంటే మీకు సంబంధించిన స్కీమ్ అయితే ఎంచుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఒక న్యూస్ అయితే ఉంది. నిజానికి ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చి వడ్డీ తక్కువైనప్పటికీ కూడా రిస్క్ శాతం 0 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లోను, స్టాక్స్లో కూడా మీకు అయితే కనుక ఎక్కువ వడ్డీ అయితే వస్తుంది, కానీ రిస్క్ శాతం కూడా అంతే ఉంటుంది. మీకు పెట్టిన అసలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి స్కీమ్లో వడ్డీ తక్కువ వచ్చినప్పటికీ కూడా మీకు ఫిక్స్డ్గా ఖచ్చితంగా మీకు చెప్పిన వడ్డీ వచ్చేస్తుంది. మీ అసలు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు అనుకున్న టైం పాలసీ మెచ్యూర్ అయ్యే టైంకి మీరు ఎంత అయితే అనుకుంటారో అంతే అమౌంట్ కూడా ఖచ్చితంగా వచ్చేస్తుందని గ్యారంటీ అయితే ఉంటుంది. స్టాక్స్లో కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ రిస్క్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. సో మీకు సరిపడే స్కీమ్ ఏదైనా ఉన్నట్లయితే మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు, లేదా మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసుకోవచ్చు.